ప్రజా సంఘాలు సిపిఐ సిపిఎం నాయకులను ముందు పెట్టి ప్రధాని సభను అడ్డుకోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న చైతన్యాన్ని కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ అందితే కాళ్ళు పడతాడు, లేకుంటే జుట్టు పట్టుకుంటాడని చెప్పారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకు ప్రతిపక్షాలు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్తో కలిసి నడిస్తే సిపిఐ సిపిఎం పార్టీలను ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుందన్నారు. సకాలంలో రైతులకు ఎరువులు అందించాలనే ఉద్దేశంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీఓపెన్ చేసేందుకు ప్రధాని వస్తున్నారని తెలిపారు. ఈ 8.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే, ఏ చైతన్యం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ చైతన్యాన్ని చంపేశారు. ఏ సంఘాల అండతో తెలంగాణ వచ్చిందో, ఇవాళ తెలంగాణ వచ్చేంత వరకు బస్సు పై నడవదని చెప్పినటువంటి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పిన బీఆర్ఏలు కావచ్చు, ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గత 8.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వాళ్ళ సంఘాలకు గుర్తింపు కానీ ఉంది. మా కోదండంలో చీల్చి చెండాడతా, నాలుక చీలి చింత కడతా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు చివరికి ఆయన ఎక్కడైనా పిలిపిస్తే ఆయన డోర్లు పగలగొట్టి, ఆయన ఇల్లులు పగలగొట్టి రాత్రి తీసుకుపోయి లోపల పెట్టిండు. అసలు అనేక సార్లు హరగోపాల్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి